వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లాస్ట్ వీడియోస్లో మనము నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్ గురించి చూసాము. ఈ వీడియోలో యాడ్వర్బ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ పేరులోనే ఉంది, నేమ్లోనే ఉంది. యాడ్వర్బ్ యాడ్ అంటే కలపడం, వెర్బ్కి కలుపుతుంది అనమాట. ఏం కలుపుతుంది? కొంత ఇన్ఫర్మేషన్ కలుపుతుంది. దాన్నే మనం మాడిఫై అని అంటాం సింపుల్గా. ఓకే, సో ఫస్ట్ యాడ్వర్బ్ చేసేటటువంటి పని ఏంటంటే వెర్బ్కి కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది, ఆ తర్వాత యాడ్జెక్టివ్కి కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది, ఆ తర్వాత అక్కడితో ఊరుకోకుండా ఒక్కొక్కసారి అనదర్ యాడ్వర్బ్కి కూడా, అంటే ఇంకొక యాడ్వర్బ్కి కూడా కొంత మీనింగ్ యాడ్ చేస్తుంది. ఓకే, అయితే వెర్బ్కి కొంత ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తుంది అంటే, ఒక పని ఎలా జరిగింది, పని అంటే వెర్బ్, ఒక యాక్షన్ కదా. ఒక పని ఎలా జరిగింది? షీ స్పోక్ సాఫ్ట్లీ. ఎలా జరిగింది? ఎలా మాట్లాడింది? సాఫ్ట్లీ. అక్కడ ఈ సాఫ్ట్లీ అనేది ఏంటంటే యాడ్వర్బ్. అలాగే వెన్, ఒక పని ఎప్పుడు జరిగింది? సో లెఫ్ట్, వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఎస్టర్డే. సో ఎస్టర్డే అనేది యాడ్వర్బ్. వేర్, ఎక్కడ. సో ఒక పని ఎక్కడ జరిగింది, ఎక్కడ ఉంది? ద కీస్ ఆర్ హియర్. ఈ ఆర్ అనేది ఒక బీ ఫామ్ వెర్బ్. ఎక్కడ ఉంది అనేది ఇక్కడ వెర్బే అవుతుంది కదా, బీ ఫామ్ వెర్బ్ అయినప్పటికీ కూడా. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ, హియర్ అనేది ఒక యాడ్వర్బ్. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక చిన్న క్లారిటీ అనేది డెవలప్ అవుద్ది, బెటర్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే డిడ్ వర్క్ హియర్. ఎక్కడ పని చేశారు? ఇక్కడ పని చేశారు. ఓకే, సో ఎక్కడ పని చేశారు? వర్క్, దే డిడ్ వర్క్ ఎక్కడ చేశారని చెప్తుంది, ఇక్కడ పని చేశారని చెప్తుంది. అంటే వేర్కి ఆన్సర్ దొరికింది కాబట్టి హియర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఆ రకంగా టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు, ఎంత అనేటటువంటిది. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ టూ కోల్డ్. కోల్డ్ అనేది యాడ్జెక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మర్చిపోండి, ఇట్ వాస్ కోల్డ్, అది చల్లగా ఉంది. ఓకే, సో ఎంత చల్లగా ఉంది? టూ, చాలా చల్లగా ఉంది. అంటే చల్లగా, ఇది అనేది ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ గురించి ఏం చెప్పింది? కోల్డ్ చెప్పింది. సో ప్రొనౌన్ గురించి ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఎంత చల్లగా ఉంది? టూ అనే వర్డ్ చెప్పింది. సో ఈ టూ అనే వర్డ్ ఏం చెప్తుంది? ఎంత చల్లగా ఉందో చెప్తుంది. అంటే కోల్డ్ అనే యాడ్జెక్టివ్ గురించి టూ అనే వర్డ్ చెప్పింది కాబట్టి, అలాగా ఏ వర్డ్ అయితే యాడ్జెక్టివ్ గురించి చెప్తుందో దాన్ని మనము యాడ్వర్బ్ అని పిలుస్తాం. ఆ రకంగా ఇది యాడ్వర్బ్ అయింది. హౌ ఆఫెన్, ఎంత తరచుగా ఒక పని జరుగుతుంది. ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ. ఎంత తరచుగా లేస్తానంటే ఎప్పుడు నేను తొందరగానే మేల్కొంటాను, చాలా ముందుగా ఉదయాన్నే లేస్తాను, ఎప్పుడు కూడా. అంటే లేవడం అనే దాని గురించి ఆల్వేస్ చెప్తుంది. లేవడం అనేది వెర్బ్, ఆల్వేస్ అనేది యాడ్ వెర్బ్. ఆ రకంగా జస్టిఫై అయ్యింది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్విక్లీ, కేర్ఫుల్లీ, నౌ, హియర్, వెరీ, ఆల్మోస్ట్. యాడ్వర్బ్స్ అనేవి చాలా వరకు, అన్నీ కాదు, మెనీ యాడ్వర్బ్స్, చాలా యాడ్వర్బ్స్ ఎల్వ్ అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్. చూడండి, ఒక వర్డ్ ఉంటుంది, ప్లేస్డ్, పెడతారు. ప్లేస్డ్ అంటే పెడతారు. దేని ముందు పెడతారు? ఒక నౌన్ ముందు కానీ, ఒక ప్రొనౌన్ ముందు కానీ పెడతారు ఈ ప్రిపోజిషన్. ఎందుకు అలా పెడతారు అంటే, టు ఫార్మ్ ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అసలు ఎంత పెద్ద పేరు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నాం అంటే ఇంకేమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సాట్ ఇన్ ద చైర్లో నేను కూర్చున్నాను. ఇన్ ద చైర్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆ విధంగా అండర్ ద టేబుల్ అనేది ఏమైంది? ఇక్కడ నౌన్ అయింది. దాని ముందు ఏం పెట్టాము? అండర్ పెట్టాము. అదే ఇక్కడ చెప్పారు. ఒక పదము అండర్ అనేటటువంటి పదం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. దేని ముందు పెట్టారు? ద టేబుల్ అనే నౌన్ ముందు పెట్టారు. ఆ రకంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ
ప్రిపోజిషన్ అనేది నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ పెడతారు. పెట్టి ఏం చేస్తారు? టు ఫార్మ్ ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని క్రియేట్ చేయడానికి పెడతారు అంతే. మరి అలా క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ అంటే షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఆబ్జెక్ట్కి, సెంటెన్స్ చివరుండే ఆబ్జెక్ట్కి ఆ సెంటెన్స్లో ఉండే మిగతా వాటికి ఉన్న సంబంధం గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అని ఇందాక అనుకున్నాము. ఓకే, నేను అండర్ తీసేసి దాన్ని మనం ద క్యాట్ ఈజ్ ద టేబుల్ అంటే మీనింగ్ఫుల్గా ఉంటుందా? ఉండదు కదా. క్యాట్ అనేది టేబుల్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో అక్కడ అండర్ ఏం చేస్తుంది? క్యాట్ అనేది ఎక్కడ ఉందో చెప్తుంది. సో ఆ విధంగా అక్కడ ప్రిపోజిషన్ అనేది పనిచేస్తుంది. ప్రిపోజిషన్ అనేది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రెడీ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే కంజంక్షన్. సో కంజంక్షన్ ఏం చేస్తుందంటే ఇది వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కనెక్ట్ చేసేదే కంజంక్షన్. ఓకే, ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఓకే, దానికన్నా ముందు ఎస్టాబ్లిషెస్ ఏ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ఇట్ జాయిన్స్. ఓకే, ఎక్కడ ఏ కంజంక్షన్ పెట్టాలో అక్కడ ఆ కంజంక్షన్ మాత్రమే పెట్టాలి. కాబట్టి అంటే సో వస్తుంది. సో వచ్చిన దగ్గర కానీ ఓకే పెడితే బాగోదు కదా. సో తెలుగులోనైనా బాగోదు కదా. కాబట్టి ఎక్కడ, అందుకే లాజికల్ రిలేషన్షిప్ని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే కంజంక్షన్ పెట్టాలి. ఇదంతా మనకు అవసరం లేదు. ఎగ్జామ్ వరకు ఏం కావాలి అంటే కంజంక్షన్ అంటే ఏమిటి? కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్, నథింగ్ బట్ సెంటెన్సెస్ అనుకోండి. సో కంజంక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆరు, ఎట్టు, సో. దీనికి కోడ్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏం చేస్తుంది అంటే జాయిన్స్ ఏ డిపెండెంట్ క్లాజ్ టు ఎన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఈ క్లాజెస్ గురించి కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు దీన్ని ఒక సెంటెన్సెస్గా అనుకోండి. డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు అలానే గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇంత అవసరం లేదు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు. కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. బికాస్, ఆల్దో, సిన్స్, వైల్, ఇఫ్, వెన్, వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవే కాదు. కొరిలేటివ్ కంజంక్షన్స్. కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏం చేస్తాయంటే నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి రెండు కలిసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాట్ ఓన్లీ ఏ టీచర్ బట్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్ అన్నాను అనుకోండి. అక్కడ ఏం చేస్తుంది? ఒక పని, ఒక వ్యక్తి ఇదే కాదు అదే అని చెప్పే సందర్భంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సోని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఆ విధంగా నాట్ ఓన్లీని బట్ ఆల్సోని మనం పక్క పక్కనే యూజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ చెప్పడానికి మనం ప్రయత్నించేటట్టయితే దాన్ని మనం కొరిలేటివ్ కంజంక్షన్ అని అంటారు. ఆ రకంగా అది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో అనేది ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో అనేది ఎక్కడ ఉంది? ఓకే, సారీ, సో అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ సో వేస్తాడు, అండర్లైన్ చేసి అక్కడ సో వేస్తాడు. ఇక్కడ ఏ కంజంక్షన్? అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అది మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఓకే, సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ స్ట్రాంగ్ ఎమోషన్. మనం సడన్గా కొన్ని విషయాలు చూస్తుంటాం. కొన్ని హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటాయి, కొన్ని సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటాయి, కొన్ని షాక్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటాయి. ఆ రకంగా వాటికి మనం కొన్ని పదాలు వెతుక్కుంటాం. తెలుగులో కూడా అమ్మో, అయ్యో, ఓకే, ఈ రకంగా మనం వెతుక్కుంటూ ఉంటాము. ఓకే, సో ఆ రకంగా ఇంగ్లీష్లో కూడా వీ హ్యావ్ సమ్ వర్డ్స్. వావ్, ఊచ్, హో, వెల్, హై. అయితే ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ టెన్స్లోనైనా వావే, ప్రెజెంట్ టెన్స్లోనైనా వావే, ఫ్యూచర్ టెన్స్లో కూడా వావే. దీనికి టెన్సెస్తో సంబంధం లేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఊచ్, ఐ స్టబ్డ్ మై టో. ఓకే, వెల్, లెట్స్ ట్రై అగైన్. ఓకే, ఈ రకంగా ఉంటుందన్నమాట. సో టోటల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ విల్ బి గ్రేట్ మోటివేషన్ ఫర్ మీ టు కంటిన్యూ ద వీడియోస్. సో ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఓకే నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఒక మోటివేషన్లా వర్క్ చేస్తుంది. ఈ సిరీస్లో మనకి టాపిక్ 1 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోతో. నెక్స్ట్ చేసేటటువంటి గ్రామర్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో
డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే ఈ గ్రామర్ టాపిక్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేశాం కాబట్టి దీని రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేటటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది దీని తర్వాత, లేదు అంటే ఒక గ్రామర్ టాపిక్ చెప్పిన తర్వాత. అంతవరకు ఈ వీడియోని మీరు ఒక 3, 4, 5 టైమ్స్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఎగ్జామ్లో డీల్ చేయగలరు. Until then, keep smiling, keep shining. Thank you. Signing off.